ఇక్కడ మీరు ఒక అంశం చెప్పుకోవచ్చు. మనము ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే శంకర్ యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కూడా స్థానికుడు అయినప్పటికీ బెంగళూరులో ఎక్కువ ఉంటాడు ఆయన, అంటే అతన్ని కూడా స్థానికేతరంగా పరిగణిస్తున్నారు. మీరు మరోవైపు కూడా మీరు దూరంగా ఉన్న నియోజకవర్గానికి ప్రస్తుతం దూరంగా ఉన్న మీ వర్గం చేత చాప కింద నీరులా ఒక అంశాన్ని అయితే లేవనెత్తుతున్నారు మెల్లమెల్లగా. ద్వారకానాథ్ రెడ్డి స్థానికేతరుడు మనకు అవసరం లేదన్న ఒక అంశాన్ని మీ వర్గం ద్వారా లేవనెత్తున్నారు. ఈ ఈక్వేషన్లోనే వైసీపీ నుంచి చివరి నిమిషంలో ఖచ్చితంగా టికెట్ మీ ఇంటికే వస్తుందని మీరు బలంగా నమ్ముతున్నారనేది మీ వర్గం నుంచి వినిపిస్తున్న వాదన. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్గా కదా. ఇప్పుడు అతను స్థానికేతరుడు కాదు కదా, మనం లేవనెత్తాల్సిన అంశం ఏం లేదు అందులో. మనం ప్రత్యేకంగా దాన్ని లేవనెత్తే అంశం ఏం కాదు. అది అతను 2-3 నియోజకవర్గాలకు అవతలున్న వ్యక్తి. సో ఈ నియోజకవర్గంతో ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు ఉన్న వ్యక్తులు కాదు. కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, అతను పెట్టాలనే అంశంలో తీసుకుంది. దాన్ని మనం కాదనలేము, అధిష్టాన వర్గాన్ని మనం కాదనలేము, వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. బట్ ప్రజల్లో ప్రబలంగా ఉన్న అభిప్రాయం ఏంటంటే, నేను ఇందాక అన్నట్టు స్థానికంగా ఉన్న వ్యక్తి మన కళ్ళెదురుగా ఉండే వ్యక్తి, మనం అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టినా తీసి మాట్లాడే వ్యక్తి, వీళ్ళు కావాలి తప్ప మనకు బయట వ్యక్తులు వద్దనే అభిప్రాయం. అది ఎందువల్ల ఏర్పడిందో నాకైతే తెలియదు, నేను కూడా ఊహించలేదు. అంటే ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా పెడితే ఇంత ప్రబలంగా ఈ అంశం ముందుకు వస్తుందనే అంశం ఇది రాదు. అంటే మనం లేవనెత్తాల్సిందే. ఇప్పుడు నేను కూడా చెప్పాను ఆ రోజు, నేను 30 కోట్లు తీసుకోలేదు, ఎన్టీఆర్ ట్రస్ట్లో చదవలేదు, కానీ ఎవరు నమ్మలేదు ఆ రోజు. సో మనం చెప్తేనో, మనం లేవనెత్తితేనో, మనం దాన్ని ప్రచారం చేస్తేనో ప్రజలు నమ్మరు. ప్రజలు ఏదైతే నమ్ముతారో, ప్రజలు ఏదైతే వాళ్ళు ఇది కరెక్ట్ అనుకుంటారో దాన్నే నమ్ముతారు తప్ప వేరే అంశాన్ని కాదు. ఇప్పుడు స్థానికులే ఉండాలి అనే అంశం అయితే నా నియోజకవర్గంలో బలంగా ఉంది. బట్ అది మరి ఎలా ముందుకు వెళ్తుందో, ఏ రకంగా టర్న్ తీసుకుంటుందో నాకు. అతను స్థానికేతరుడు కాదు కాబట్టే ఎట్టి పరిస్థితుల్లో కూడా టికెట్ నాకే వస్తుంది వైసీపీ నుంచి అన్న ధీమా మీకు ఎక్కువ ఉందనేది ఇక్కడ వాదన. స్థానికుడు అనే అంశం ఒకటే కాదండి, మెరిట్ మీద కూడా టికెట్ డిసైడ్ చేస్తారు అధిష్టాన వర్గం. అంటే ఈ క్యాండిడేట్ ఈ నియోజకవర్గానికి సూటబుల్ అవుతాడా కాదా అనే అంశాల మీద పోతేనే, ఎమ్మెల్యేస్ గెలిస్తేనే అల్టిమేట్గా పార్టీ అధికారంలోకి వచ్చేది. ఎంపీలు గెలిచినంత మాత్రం పార్టీ అధికారంలోకి రాదు. సో స్థానికుడు కాదనే అంశాలతో మిగతా చాలా అంశాలు బేరీ చేసుకుంటారు. మెరిట్, ఇతనికి మెరిట్ ఉందా లేదా, ఇతను గతంలో ఎలా పనిచేశాడు, సరే మనం ఓడిపోయి ఉండొచ్చు, ఈ అంశాలన్నింటినీ పక్కన పెట్టి ఏంటి మిగతా ఇప్పుడున్న అతనికి ప్రస్తుతం కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసే టికెట్స్ ఇస్తారనే అంశంతో ఉంది. దానిలో భాగంగానే రావచ్చని అనుకుంటున్నాను తప్ప ఇంకా వేరే ఏ అంశం కాదు. టీడీపీ నుంచి పిలుపు వస్తే టీడీపీ వైపు వెళ్తారా? నాకు ఆలోచన లేదు, వాళ్ళకి అవసరము లేదు. టీడీపీకి నా అవసరం ఏముందండి, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, శంకర్ గారు ఉన్నారు. మీ కుటుంబ నేపథ్యంతో టీడీపీ నుంచి మీకు పిలుపు వస్తే వెళ్ళే అవసరం లేదు కదా, వాళ్ళకి అవసరం లేదు, నాకు ఆలోచన లేదు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకునే దశలో నేను లేనండి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఒక అంశం మనం చర్చించుకోవచ్చు. టీడీపీలో అంటే తంబలపల్లి నియోజకవర్గం లాంటి వెనకబడిన ప్రాంతంలో టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంకుతో శంకర్ని గెలిపించారు. అయితే శంకర్ ఎక్కువగా అందుబాటులో ఉండట్లేదు, ఎక్కువ బెంగళూరుకే పరిమితం అవుతున్నాడు. కేవలం అధికారము, దర్పం కోసమే ఆయన ఎమ్మెల్యే అయ్యారు తప్పితే ఆయన చేస్తున్న ప్రజాయోధ్య కార్యక్రమాలు ఏమీ లేవు అనేది ఒకటి ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా తిరిగి మిమ్మల్ని పార్టీలోకి తీసుకురావాలనే ఒక ఆలోచన కూడా ఉన్నట్లు కూడా చెబుతున్నారు టీడీపీ వర్గాలు. అంటే ఏమోండి, అలాంటి ఆలోచన వాళ్ళకైతే ఉందేమో, కానీ మా వరకైతే నిజంగా అటువంటి ఆలోచన వాళ్ళది నాకు తెలిసి అయితే అవసరం ఉండదండి. ఎందుకు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంకొకరిని తీసుకుంటారని నేను అనుకోను. తెలుగుదేశం పార్టీలో అది జనరల్గా చేయరు అట్లా. ఎందుకంటే ఎమ్మెల్యే అతను ఉన్నాడు, సో అతన్ని కాదని ఇంకోని ఏది వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా, వాళ్ళకి నా అవసరం ఉన్నా లేకపోయినా, నేనైతే ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయాలు మనం తీసుకొని ఆల్రెడీ మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అప్పుడు తెలుగుదేశం నుంచి. అంటే ఆ నిర్ణయమే ఆ రోజు చాలామంది అన్నారు, నువ్వు నిర్ణయం తప్పు తీసుకుంటున్నావు, ఈ నిర్ణయం కరెక్ట్ కాదని నాకు చాలామంది చెప్పారు. చాలామంది చెప్పినా నేను ఒకటే చెప్పాను, నిర్ణయం మాత్రమే తీసుకోగలము, మంచి నిర్ణయం చెడు నిర్ణయం తీసుకోలేము ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో నిర్ణయం మాత్రమే తీసుకోగలుగుతాం, దాని మీద వచ్చే రిజల్ట్ మీద మనం తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా అని తేలుతుంది. కాబట్టి మంచి రిజల్ట్ కోసం అందరం ప్రయత్నం చేద్దాం, అది మంచి నిర్ణయంగా మార్చుకుందామని ఆ రోజు చెప్పాను. ట్రై చేసాం, కుదరలేదు. ఇవాళ నన్ను అడుగుతున్నారు, నువ్వు తీసుకున్న నిర్ణయం రాంగే కదా రిజల్ట్ని బట్టి అంటున్నారు. మౌనమే నా సమాధానం అవుతుంది. నేను ఇంకా వాళ్ళకి ఇప్పుడు సమాధానం చెప్పే పరిస్థితిలో లేను. అలా ఏం కాదు, అయినా కూడా మనం చూద్దామని కొంత వాళ్ళను. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఇక భూస్థాపితమే పార్టీ, వైసీపీదే భవిష్యత్ అంతా అన్న ఒక వేవ్ అయితే ఎక్కువ వచ్చింది. ఆ వేవ్లోనే కేవలం మీరు మరోసారి ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్షతోనే వైసీపీలోకి వచ్చారనేది కూడా బలమైన వాదన.
అది నేను అన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఇప్పుడు ఆల్రెడీ నేను ఎమ్మెల్యేనండి ఆ రోజు. నేను పార్టీ మారడం వల్ల నా పదవి పోతుందని తెలుసు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్ల కాలం పాటు నేను ఎమ్మెల్యేగా ఉండాలంటే ఆల్మోస్ట్ 2012లో నేను పార్టీ మారాను. 2012 నుంచి నేను ఎమ్మెల్యేగా టెక్నికల్గా 1 సంవత్సరం ముందు వాళ్ళు డిస్క్వాలిఫై, నా ఉన్న పదవే పోయింది కదా.